హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలేఖ్య చిట్టి పికిల్స్ గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్న ఈ పేరు. అంటే ముగ్గురు సిస్టర్స్ కలిసి ఆ పికిల్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ముగ్గురు పైన కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఆ ట్రోల్స్ చేయడం గల కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీకు కూడా తెలిసిందే. అంటే మీ పికిల్స్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయని ఒక కస్టమర్ వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్‌కి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్లై కంప్లీట్‌గా బూతులతో దాడి చేసేసారు. అసలు పికిల్స్ కొనలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే, నువ్వు రేపటి రోజు నీ లవర్‌కేం కొనిస్తావు? నీ భార్యకేం కొనిస్తావు? అంటూ బూతులతో సహా తిట్టేసింది. సో, ఇప్పుడు ఆ ఆడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసింది. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఫుల్ సెటైర్స్ కూడా ఏసేసారు. మీమ్స్ చాలా క్రియేట్ చేసేసారు. మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఈ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి వాళ్ళ సిస్టర్ ఒకామె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే దానిపైన కూడా ఫుల్ ట్రోల్ చేసేసారు. దాన్ని కూడా విపరీతంగా మీమ్స్ దాని మీద క్రియేట్ చేయడం, ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టేయడం, ట్రోల్ చేస్తూ చూసాం. ఇప్పుడు ఎవరైతే ఆ బూతులతో తిట్టేసిందో ఆ కస్టమర్‌ని అలేఖ్య, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఆ వీడియోలో ఆమె ఏం చెప్తుంది? సో ఇప్పుడు మరి ఇప్పటికైనా ట్రోలర్స్ ఆమెను ట్రోల్ చేయడం తగ్గుతుందా? లేదా? సో దీని గురించి మరింత డెప్త్‌గా వివరాలు అందించడానికి మా రిపోర్టర్ హారిక ఉంది. ఒకసారి తనతో అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక. రైట్ ఆదిత్య. ప్రస్తుతం అంటే మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాల అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఎంత వైరల్ గా మారిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇదే విషయం మీద. అయితే ముఖ్యంగా ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి మనం రెండు వైపులా చూడాలి అని చెప్పేసి కూడా మనం ముందు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒకవేళ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం ఫేమస్ అయిన వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు అని కూడా మాట్లాడాం. అయితే ఇప్పుడు మూడు వర్షన్లుగా ముగ్గురు అక్క చెల్లెళ్ళు డిఫరెంట్ గా మనకు బయటకు చెప్పారు. ఒకటి ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వీడియో సుమా టాక్స్ లో తన ఒక వీడియో బయటకు వదిలింది. అందులో ముఖ్యంగా ఏం చెప్పింది మనతో అంటే, ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలియదు, నేను వేరే ఫ్యామిలీ, అంటే ఇద్దరం అక్క చెల్లెలం అయినప్పటికీ నాకు పెళ్ళైంది, నేను వేరే నా ఫ్యామిలీతో ఉంటున్నాను, ఇప్పుడు తన ఇంట్లో ఉంది, ఏం జరిగింది అని నేను గట్టిగా అడిగేసరికి నాతో 2 రోజులు మాట్లాడకు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది, నాతో మాట్లాడలేదు అని చెప్పేసి మనతో చెప్పింది. అండ్ ఇంకొక ఆమె మళ్ళొక వీడియో బయట పెట్టింది. ఏంటంటే అది ఎవరో కస్టమర్ కి పెట్టబోయి ఈ కస్టమర్ కి వచ్చింది అని చెప్పేసి మనకు ప్రూఫ్స్ తో సహా బయట పెట్టింది. ఈవెన్ అంటే అతను కూడా అయ్యో ఇది ముందే చెప్పుకుంటే అయిపోయేది కదా, ఇంత రచ్చ అయ్యేది కాదు అని చెప్పేసి మనకు టెక్స్ట్లు ఉన్నాయి అక్కడ. అయితే ముఖ్యంగా ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అది వేరే వాళ్ళకు పెట్టబోయి వీళ్ళకి పెట్టింది. ఎందుకంటే మాకు చాలా వేల మెసేజెస్ వస్తాయి, మేము అన్నింటికి రిప్లై ఇవ్వాలి కదా, సో అందులో మేము కన్ఫ్యూజ్ అయ్యి, అంటే తను కన్ఫ్యూజ్ అయ్యి వేరే అతనికి పెట్టబోయి ఇతనికి పెట్టింది, దానికి మేము సారీ అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అయితే ఇవాళ ముఖ్యంగా ఎవరైతే తిట్టారో అమ్మనా బూతులు తిట్టి, ఇప్పుడు తను బయటకు ఏమో చెప్తుందంటే, ఐఎమ్ సారీ, ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎవరైతే నేను సోషల్ మీడియాలో ఎవరినైతే తిట్టానో వాళ్ళందరికీ సారీ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా చూడాలి? ఎందుకంటే కస్టమర్లే దేవుళ్ళు అని అనుకున్న ప్రతి ఒక్క వ్యాపారికి ఇలాంటి మాటలు రావద్దు. ఎందుకంటే ముఖ్యంగా కస్టమర్ కొనకపోతే అసలు ఆ వస్తువు బయటకు వెళ్ళదు, అసలు ఎవరు కొనుక్కోరు. మరి అలాంటి సిచ్యువేషన్ లో కస్టమర్ల దేవుళ్ళు అనుకున్నప్పుడు కస్టమర్ ఎంత ఇరిటేట్ చేసినా సరే, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మన పేరెంట్సే చూసుకోండి, మన అమ్మమ్మ నాన్నమ్మ ఏజ్ వాళ్ళే చూసుకోండి, ఒక ప్లేస్కి వెళ్ళి, అంటే ఒక వ్యాపార ప్లేస్కి వెళ్ళి చెప్పులు కొనే దగ్గరనో కూరగాయలు కొనే దగ్గరనో ఎక్కడనో ఒక దగ్గర ఖచ్చితంగా బేరం ఆడతారు, వాగ్వాదానికి కూడా దిగుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇచ్చే ముఖం కాదు, నువ్వు కొనే ముఖం కాదు అని చెప్పేసి తిట్టుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే నేను జనరల్ గా తెలంగాణ గురించి చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి వ్యాపారం ప్రతి దగ్గర ఖచ్చితంగా బేరం ఆడతారు. ఈవెన్ ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు కూడా మేబీ వాళ్ళు ముడి సరుకులు కొనే దగ్గర కూడా ఖచ్చితంగా బేరం ఆడే తీసుకుంటారు. ఎందుకంటే బల్క్ లో కొంటారు కాబట్టి, ఖచ్చితంగా డిస్కౌంట్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు ఈమెకు వచ్చిన మెసేజ్ ఏంటి, ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని చెప్పేసి అడిగినప్పుడు నువ్వు అలా తిట్టకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఒక మాట, మేము క్వాలిటీ ఆయిల్ వాడతాం, మేము క్వాలిటీ ముడి సరుకులన్నీ వాడతాము కాబట్టి మాకు అంటే ఎంతో కొంత రావాలి కాబట్టి ఇంత రేటు అని చెప్పేసి చెప్పుకుంటే అది అక్కడికే ముగిసిపోయేది. కానీ ఎప్పుడైతే తను బూతులతో స్టార్ట్ చేసిందో
అండ్ కెరియర్ మీద ఫోకస్ పెట్టు అని స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వెళ్ళి ఇదంతా ఒక వైరల్ కంటెంట్ అయిపోయింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే, ఎందుకంటే అలేఖ్య ఫస్ట్ ఈ అలేఖ్య చిటిపికల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కమెంట్ చేస్తూనే ఉంటారు. ఆ కమెంట్ కి ఈమె దీటైన సమాధానమే ఇస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో మీ పికిల్స్ తిని మా వైఫ్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే కంగ్రాచులేషన్స్ అని రిప్లై ఇచ్చింది. ఇంకొకళ్ళు ఆ పచ్చళ్ళు ఎందుకు, ఇంకొక పచ్చళ్ళు కావాలి అని చెప్పేసి అది ఒక బూతు. అక్కడ కూడా వాడిని కూడా బూతుతో సంబోధిస్తూ తిట్టి వాడికి కూడా అని చెప్పేసి అట్లా బూతులతోనే ఇచ్చింది. అంటే యాక్షన్ టు రియాక్షన్. సో ఇక్కడ ఏమైంది ఈ వాట్సాప్ చాట్ లో అంటే ఆ కస్టమర్ కి మరి అతను ఇంతకు ముందు ఏమన్నాడు తర్వాత ఏమన్నాడు అని మనకు తెలియదు. కానీ ఎక్కడైతే మరి ఆమె ఆడియో ఎక్కడుందో ఆయన మెసేజ్ ఎక్కడుందో అది మాత్రమే మనకు బయటకు వచ్చింది. దాని గురించే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆడియో లీక్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క యూట్యూబర్ ఈ వీడియోల మీద వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. ఈ ఆడియోల మీద కూడా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. మీ భాగోతం ఇది, మీరు ఇది, అసలు మీ పచ్చళ్ళే బాగుండవు, అంత అంటే స్పాయిల్ అయిపోయిన పచ్చళ్ళు ఇస్తారు, పాడైపోయిన పచ్చళ్ళు మాకు పార్సల్ చేస్తారు, అండ్ మీరు ఇచ్చే ప్రాన్స్ కానీ వాళ్ళ ముడి సరుకులు కానీ బాగుండవు అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశారు ట్రోలింగ్. కానీ ఇప్పుడు రివ్యూస్ కూడా చాలా దారుణంగా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ వెబ్సైట్ కూడా కమ్మింగ్ సూన్ అని చెప్పేసి ఉంది. అండ్ నంబర్ కూడా పనిచేయట్లేదు. ఇంకా నెక్స్ట్ మరి ఎలా వస్తారు, ఎలా కంబ్యాక్ ఇస్తారు అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు కాబట్టి కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటే వాళ్ళే అంటే ఇంకొక టాపిక్ వచ్చేదాకా మనం నిన్న కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఇంకొక టాపిక్ వచ్చేదాకా ఈ టాపిక్ మొత్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఈ అలేఖ్య ఎవరైతే ఉన్నారో నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ, ఇప్పటి వరకు నేను ఎవరైతే తిట్టానో వాళ్ళందరికీ సారీ అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికీ కొంచెం తగ్గుండొచ్చు. కానీ వాళ్ళ బిజినెస్ అయితే డౌన్ అయిపోయింది. ఇప్పుడు బిజినెస్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్సే తీసుకుంటారు. ఎందుకంటే ఎవరు ఇంటికి వచ్చి తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళకు ఒక షెడ్ కూడా లేదు. ఖచ్చితంగా ఆన్లైన్ ఆర్డర్సే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్సే స్టార్ట్ చేయాలి. మరి వాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకుంటారు? ఎందుకంటే చిన్న వ్యాపారమే కాబట్టి మరి చిన్న వ్యాపారాన్ని మళ్ళీ వాళ్ళు పెద్ద వ్యాపారంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి నుంచి తీసుకున్న పచ్చళ్ళ వ్యాపారం ఇది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత వాళ్ళు తీసుకొని మేము బాగా చెయ్యాలి, మా నాన్నగారికి మంచి పేరు రావాలి అని చెప్పేసి అని స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడేమో చూస్తే ఇప్పుడు ఒక వర్డ్ తోని మొత్తం కొలాప్స్ అయిపోయింది. మరి ఎలా చేస్తారు, ఏం చేస్తారు? ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలే. మరి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. హారిక, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ కస్టమర్ పైన వాళ్ళు బూతులతో తిట్టారో అప్పుడు అతనికి క్షమాపణలు చెప్పేసినట్టుగా కూడా ఆమె వాళ్ళ సిస్టర్ ఆమె వీడియో చేసింది. మేము అప్పుడే అతనికి సారీ చెప్పాము, అతనికి కూడా రియాక్ట్ అయిపోయాయి, సెటిల్ అయిపోయిందని అన్నారు. ఆ సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రోల్స్ విమర్శలు చేసినట్టే ఎవరినైతే ఉందో వాళ్ళకు క్లారిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఎవరినన్నావు, వాళ్ళు క్షమాపణలు చెప్పేసింది, అయిపోయింది. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు అనుకుంటే ఏంటి, అనుకోకుంటే ఏంటి, మీ బిజినెస్ మీరు కంటిన్యూ చేయండి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా ఇవన్నిటి కూడా మర్చిపోయే వాళ్ళు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కి దాదాపు 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ యూట్యూబర్ అంటే అతను వేరే కంటెంట్ మీద వర్క్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే అలేఖ్య చిట్టిపికల్స్ నుంచి ఈ ఆడియోలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళందరూ కంటెంట్ అంతా వదిలేసి దాదాపు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే ఈ ఆడియో లీక్స్ పైన చాలా రియాక్ట్ అవుతున్నారు. దాదాపు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, కమెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి దెబ్బనే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ పైన విరుచుకుపడేసరికి వాళ్ళకు కూడా ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా, వ్యూవర్స్ కి కూడా. సో అలాంటప్పుడు దాదాపు ఒక 10 లక్షల మంది చూసారనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకున్న ఫాలోవర్స్ కూడా వీళ్ళని ఫాలో అవుతుంటారు, వీళ్ళ ఫాలోవర్స్ కూడా వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఒక నెగిటివ్ ఆలోచన అయితే బయటికి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు అంటే అలేఖ్య చిట్టిపికిల్స్ అనేది ఒక రిమార్క్ గా మిగిలిపోయింది. మరి ఖచ్చితంగా ఇప్పుడు ఆ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేబీ ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు అలేఖ్య చిట్టిపికల్స్ లో ఆ అమ్మాయిల్ని చూసినా కూడా చాలా పద్ధతిగా
ఉంటారు, పద్ధతిగా అయితే ఉన్నారు. కానీ చూస్తే మాత్రం అంటే కొంచెం ఎక్స్పోజ్ చేసేటట్టు బట్టలు వేసుకోవడం వల్ల వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల అంటే చూడడానికి బాగున్నా కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా వచ్చాయి. ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ట్రై చేసి ఉంటారు అంటే పచ్చడి ఎలా ఉంది, ఇంత ఫేమస్ అవుతుంది, ఏంటి ఏంటి అని చెప్పేసి క్యూరియాసిటీతో చాలా మంది ఆర్డర్ పెట్టుంటారు. వాళ్ళు కూడా బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇదంతా ఎలా ఒక కొలిక్కి వస్తుంది? మరి ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆపలేదు, ట్రోలింగ్స్ కూడా ఇప్పటికీ ఆగలేవు. చిట్టి పికిల్స్ లేకపోతే నీకు పెళ్ళవ్వదు, చిట్టి పికిల్స్ కొనలేని పరిస్థితిలో ఉంటే నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు, ఇలాంటి డైలాగ్స్ తోని చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. సో మరి ఇవన్నీ ఎలా అధిగమిస్తారు వాళ్ళు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. కాబట్టి కానీ ఈమె సారీ చెప్పింది కాబట్టి సారీతో ఆగిపోతుందా లేదా అనేది కూడా ఎదురు చూడాల్సిందే. ఓకే. కానీ హారిక దీన్ని నెగెటివ్ గా కాకుండా పాజిటివ్ గా చూస్తే వాళ్ళకు మంచి ప్రమోషన్ అయిపోయింది. ఈ అలెక్కే చిట్టి పికిల్స్ అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళ వెబ్‌సైట్ కొన్ని రోజుల తర్వాత ఎలాగో సోషల్ మీడియాలో సద్దుమణిగిపోతుంది కాబట్టి వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకు ఇప్పటి వరకు వచ్చిన ఈ క్రేజ్ వాళ్ళ పికిల్స్ అమ్మకాల పైన వాళ్ళ బిజినెస్‌కి ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉందంటారా? ఆ పాజిటివ్ ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఇప్పటి వరకు నీకు నాకు కూడా ఇప్పటి వరకు ఈ పికిల్స్ గురించి నాకు తెలీదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రీల్స్ చూసుకుంటూ వాటిని చూసేవాళ్ళు, అంటే ఎక్కడైతే యూత్ ఇంట్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చూస్తూ ఉంటారు, లేకపోతే ఇంట్లో హోమ్ మేకర్స్ అయినా చూస్తూ ఉంటారు. మనమైతే చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు మన దాకా వచ్చింది అంటే చాలా మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలెక్కే పికిల్స్ ఏంటి, అలెక్కే పికిల్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయడం, లేకపోతే యూట్యూబ్ లో వీళ్ళెవరు అని చెప్పి సెర్చ్ చేయడం, ఇవన్నీ పెరిగాయి. సో మేబీ రేపటి నాడు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలా ఉంది మరి, వాళ్ళు బ్యాడ్ రివ్యూ ఇచ్చిర్రు, మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి కూడా టేస్ట్ చేసే అవకాశం ఉంటుంది, అండ్ కొనే అవకాశం ఉంటుంది. అండ్ ఓపెన్ చేస్తారా చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంచెం ఈ సమస్య అంతా సద్దుమణిగి అందరూ మర్చిపోయే టైంలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అయినా మొదట్లో మళ్ళీ ట్రోల్ చేస్తారు, అరే మళ్ళీ స్టార్ట్ చేశారా అని చెప్పేసి. కానీ మళ్ళీ దీన్ని అధిగమించుకుంటూ దీన్ని అంటే లైట్ తీసుకుంటూ వెళ్ళి ముందుకెళ్తే కానీ వీళ్ళు ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉండదు. ఓకే హారిక. థ్యాంక్ యూ సో మచ్ హారిక. థ్యాంక్ యూ. సో ఇది మరి అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో జరిగిన ఇష్యూ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అలేఖ్య బయటకొచ్చి క్షమించండి, ఇప్పటివరకు నేను ఎవరినైతే తిట్టాలో వాళ్ళందరినీ కూడా సారీ చెప్తూ అయితే వీడియో రిలీజ్ చేసింది. మరి ఇప్పటితో సోషల్ మీడియాలో పైన జరుగుతున్న ట్రోలింగ్ ఆగిపోతుందో లేదో చూడాలి. సో వాళ్ళ వెబ్‌సైట్ కూడా క్లోజ్ చేసేసుకున్నారు, నంబర్ కూడా బ్లాక్ చేసుకున్నారు. మరి తొందరలో వాళ్ళ బిజినెస్ మళ్ళీ ఓపెన్ చేసి క్యారీ ఫార్వర్డ్ అవుతారేమో చూడాలి. సో ఏదేమైనా అంటే సోషల్ మీడియా ట్రోలింగ్ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ఇష్యూ కూడా రైజ్ అవ్వడం, కొన్ని రోజులు అలా ట్రోలింగ్ గురవ్వడం, తర్వాత సైలెంట్ అయిపోవడం చూస్తున్నాం. సో అలెక్కే చిట్టి పికిల్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని అంటున్నారు. మరి ఇప్పుడైతే వాళ్ళకొచ్చిన ఈ క్రేజ్ వాళ్ళ బిజినెస్‌కి హెల్ప్ అవుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు ఇప్పటికే వచ్చిన ఈ నెగెటివ్ కారణంగా బిజినెస్ మొత్తం దెబ్బ పడిపోయిందని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఏదేమైనా కొన్ని రోజుల్లో